వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ప్రతిఘటన ఎదురైనప్పుడు నిరంకుశ ప్రభువులు ఎలా గంగివేరులెత్తుతారో ఆంధ్రులకు అనుభవంలోకి తెచ్చిన వ్యవహారం ఒకటి ఉంది. శాసనమండలి రద్దు ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దుకు ప్రతిపాదన రావటం ఇది మొదటిసారి కాదు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కూడా మండలి నిరర్ధకంగా అనిపించి దాంతో మండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేసి పంపించారు. పార్లమెంటు ఉభయ సభలు అంగీకరించడంతో 1985 జూన్లో మండలి రద్దయిపోయింది. దాన్ని పునరుద్ధరించింది ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వమే. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మండలి పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. పర్యవసానంగా 2007 మార్చిలో మండలి మళ్ళీ మనుగడలోకి వచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన రాజధాని అమరావతి నుంచి మారదని నమ్మబలికి 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ 3 రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. అయితే తన పన్నాగానికి ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్న మండలిలో అవరోధం ఎదురవుతుందని ఆయన ఊహించినట్లు లేరు. ఎదురయ్యేసరికి శివాలు ఎత్తిపోయారు. మండలిని లేకుండా చేస్తే పోలేదా అన్న ఆలోచన చేశారు. అచ్చమైన నియంతల ఆలోచన ధోరణి ఇది. నామమాత్రపు ప్రతిఘటన కూడా సహించలేని తత్వంతో తక్షణ ప్రయోజనం లేకపోయినా పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచన కూడా లేకుండా ఒక వ్యవస్థను అంతానికి నిర్ణయం తీసుకునే ధోరణి. 3 రాజధానుల బిల్లు మండలికి వచ్చిన రోజున ఏకంగా 14 మంది మంత్రులను సభలో మోహరించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గ్యాలరీలో కూర్చున్నారు. 2 రోజుల పాటు జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ మంత్రులు విశ్వరూపం చూపించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకుండా మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్పై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయనపై తిట్ల పురాణం విప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్ని ఉద్దేశించి నీ అంతు చూస్తా అంటూ బెదిరించారు. తర్వాత టీడీపీ సభ్యులు బొత్సుల అర్జునుడు సభ వెలుపల ఈ సంగతి చెప్పారు. ఎంత ఒత్తిడి వచ్చినా చైర్మన్ చివరికి సెలెక్ట్ కమిటీ వైపే మొగ్గు చూపారు. అందుకు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించారు. ఇది చెల్లదని వైసీపీ వాదించింది. సభలో ఓటింగ్కు తగిన వాతావరణం లేదని చైర్మన్ నాతో అన్నారు. ఆయన మాటల్లో సభలో ప్రతిపక్షాలది మెజారిటీ అన్న సంగతి అందరికీ తెలుసు. బిల్లులను వారు స్పష్టంగా వ్యతిరేకించారు. అనంతరం నేను బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం మెజారిటీ నిర్ణయాన్ని ప్రతిబింబించేదే. సభ సజావుగా ఉంటే ఓటింగ్ జరిపే పని. మంత్రులే విశ్వరూపం చూపిస్తుంటే సభలో ఓటింగ్ ఏం జరుగుతుంది? ఆ రోజు సభలో జరిగిన సంఘటనలు నాకు చాలా దిగ్భ్రాంతి కలిగించాయి. మరుసటి రోజు ముఖ్యమంత్రి శాసనసభలో మండలిపై మండిపడ్డారు. పేద రాష్ట్రానికి ఏటా 60 కోట్లు ఖర్చయ్యే కౌన్సిల్ అవసరమా అని ప్రశ్నించారు. మేధావుల కోసం మండలి ఏర్పాటు చేశారని, ఇప్పుడు అసెంబ్లీలోనే మేధావులు ఉన్నారు కాబట్టి దాని అవసరం లేదు అన్నారు. తర్వాత జనవరి 27వ తేదీన మండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో ప్రతిపాదించి నెగ్గించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ క్యాబినెట్ కేవలం శాసనసభకే జవాబుదారీ తప్ప శాసన మండలికి కాదు, ఏడాదికి 60 కోట్లు ఈ దండగ పనికి ఖర్చు చేయటం ఆమోదయోగ్యం కాదు. బిల్లులకు అడ్డు తగులుతూ దిక్కుమాలిన ఆలోచన చేసే ఈ మండలిని రద్దు చేస్తున్నానని చెప్పటానికి గర్వపడుతున్నాను అన్నారు. మండలి రద్దు తీర్మానం కేంద్రానికి పంపటంతో జగన్ సర్కారు నిర్వాహకం ఆగలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న చైర్మన్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ మండలిలో సభానాయకుడైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక లేఖ పంపారు. ఆపై రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న తన నిర్ణయం ప్రకారం కమిటీని ఏర్పాటు చేయాలన్న మండలి చైర్మన్ ఆదేశానికి దిక్కు లేకుండా పోయింది. మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు చైర్మన్ మాట నాకు లెక్కే లేదు పొమ్మన్నారు. మండలి చైర్మన్ ఆదేశాలను మండలి కార్యదర్శి ధిక్కరించడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడన్నా విన్నామా? చైర్మన్ మాటకు యావత్ సభ ఎదురు చెప్పడానికి వీల్లేదు. అలాంటిది ఆయన కింద పనిచేసే ఒక ఉద్యోగి ధిక్కరించడం, ప్రధాన న్యాయమూర్తి తీర్పును బెంచ్ క్లర్క్ కొట్టేస్తే ఎలా ఉంటుంది? ఇది అలాంటిదే.
వ్యవస్థల విధ్వంసం, చైర్మన్ షరీఫ్ మరో దిక్కులేక గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అక్కడ తనకు న్యాయం దొరకదని పాపం ఆయనకు కాస్త ఆలస్యంగా తెలిసింది. ఇక్కడ మళ్ళీ అమరావతి విధ్వంసం కొనసాగిన క్రమం రంగంలోకి వస్తుంది. 3 నెలలు ఆగిన తర్వాత 3 రాజధానుల బిల్లులను మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి చేసుకున్నారు. వాటిని మండలికి పంపారు. రెండోసారి అసెంబ్లీ ఆమోదం తర్వాత పంపిన బిల్లులను మండలి ఆమోదించినా లేకపోయినా అవి పాస్ అయినట్లే కాబట్టి ఆధారించుకున్నారు. మండలిలో పోయినసారి దుర్భాషలకు పరిమితమైన సభ్యులు ఈసారి కొట్టుకున్నారు. నన్నేం పీకుతారు అంటూ ఒక మంత్రి గారి చేతులు ప్యాంటు జిప్పు మీదకు వెళ్ళాయి. ఎంత అసహ్యం! మరో మంత్రి ప్రతిపక్ష సభ్యుడిని తన్ని ఆపై తన్నించుకున్నారు. మొత్తం మీద బిల్లులు మాత్రం మండలి ఆమోదం పొందలేదు. నెల రోజులు ఆగిన తర్వాత ప్రభుత్వం బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపింది. నిజానికి బిల్లులు సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నాయి కాబట్టి రాజధాని తరలింపు విషయంలో తక్షణం ముందుకు వెళ్ళేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ గతంలో హైకోర్టుకు హామీ ఇచ్చారు. అదేంటి, ఈ వివాదం హైకోర్టు పరిశీలనలో ఉండగా ఇక్కడ ఇలాంటి హామీ ఇచ్చి ఇక్కడ బిల్లులు గవర్నర్కి ఎలా పంపారన్న సందేహం వస్తుందా? గవర్నర్కే రాలేదు ఆ సందేహం. అలాంటిది మీకు వస్తే తీర్చేదెవరు? ఓ మంచి రోజు చూసి గవర్నర్ గారు 3 రాజధానుల బిల్లులు 2ంటికి ఆమోదముద్ర వేశారు. తర్వాత వారాలు నెలలు దొర్లిపోయాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, ఓ మూల పడేసింది. ఈలోపు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాలకు కౌన్సిల్ మళ్ళీ కావలసి వచ్చింది. ఏమాత్రం సిగ్గుపడకుండా 2021 నవంబర్ 23న మండలి రద్దు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ శాసనసభలో మరో తీర్మానం చేశారు. ఆ తర్వాత వచ్చిన మండలి ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పక్షం అడ్డమైన పనులకు పాల్పడింది. అది మరొకసారి చూద్దాం.